ఈరోజు వీడియోలో ఆషాఢ మాసం ప్రారంభము, ముగింపు తేదీలు, ఆషాఢ మాసం ప్రత్యేకతలు ఏంటి? ఈ మాసంలో ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైనోళ్ళు తమ పుట్టింటికి వెళ్తుంటారు కదా! కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళు తిరిగి మళ్ళీ అత్తింటికి ఎప్పుడు రావాలి? ఇలాంటి పూర్తి సమాచారం అంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. అలాగే ప్రతి మాసానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. అలానే ఆషాఢానికి కూడా ప్రత్యేకత ఉంటుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసాల తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసం ఇది ఋతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుందండి. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా మనం అంటూ ఉంటాం కదా! ఈ మాసంలో తీర్థయాత్రలకు అత్యంత ప్రీతికరమైనదిగా చెబుతూ ఉంటారు. ఈ మాసంలో పూజలు చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలనేవి కలుగుతాయి. ఈ ఆషాఢంలో సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోనికి అడుగుపెడతాడండి. ఎంతో విశేషమైన చాతుర్మాస దీక్ష 4 నెలల పవిత్ర కాలం ఈ ఆషాఢ మాసంలో శయన ఏకాదశి నాడును ప్రారంభమవుతుంది. మొదటి ఏకాదశి పిలువబడే శయన ఏకాదశి అంటే మన తొలి ఏకాదశి అండి. ఈ మాసంలో శుక్లపక్షంలో 11వ రోజున చేసుకుంటూ ఉంటాం. ఈ మాసంలో మనం శూన్యమాసం అంటుంటాం కదండి. ఈ మాసంలో వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, సొంతింటికి సంబంధించినటువంటి ఎలాంటి పనులు చేయకూడదండి. ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా కొత్తగా పెళ్ళైన స్త్రీలు పుట్టింటికి వెళ్తారు. ఎందుకు పుట్టింటికి పంపుతారో దానికి ఒక రీజన్ ఉంది. కొత్తగా పెళ్ళైన జంటలు కలిసి ఉండేందుకు వీలు లేకుండా ఈ ఆషాఢ మాసంలో గర్భం దాలిస్తే ఎండాకాలంలో పిల్లలు పుడతారని, ఈ సమయంలో వేడి కారణంగా బిడ్డ తల్లి ఆరోగ్య సమస్యలకు గురి అవుతారని, ఆషాఢ మాసం తర్వాత వచ్చేటువంటి శ్రావణ మాసంలో దంపతులు ఒక్కటవుతారని, ఈ మాసంలో అత్తగారు కోడలు విడివిడిగా ఉంటే వాళ్ళ మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని నమ్మకం ఉంటుందండి. అందుకే కోడలు ఆషాఢ మాసంలో తల్లిగారింటికి వెళ్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అంటే మన వారాహి నవరాత్రులు చేసుకుంటామండి. ఈ ఆషాఢ మాసంలో ఈ ఆశీస్సులు పొందేందుకు గురు పౌర్ణమి ఆశీస్సులు పొందేందుకు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి వ్యాస పౌర్ణమి పండుగ చేసుకుంటాం. ఈ మాసంలో ఉప్పు కానీ, రాగి, కంచు, మట్టి పాత్రలు, గోధుమలు, బెల్లం, బియ్యం, నువ్వులు ఇలాంటివి దానం చేయడం అనేది చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకుంటారు. ఎందుకు గోరింటాకు పెట్టుకుంటారు అంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. గోరింటాకులు యాంటీ బ్యాక్టీరియాస్, యాంటీ ఫంగల్ లక్షణాలు అనేవి కలిగి ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో వాతావరణంలో మార్పుల వల్ల చర్మం పైన ప్రభావం చూపుతుంది కదా! అందుకని చెప్పి చర్మ సంబంధితమైన సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ గోరింటాకును ఎక్కువగా ఈ ఆషాఢ మాసంలో పెట్టుకుంటూ ఉంటారు. ఇంత విశేషమైన ఆషాఢ మాసం 2024వ సంవత్సరం ఎప్పుడు వచ్చింది? ముగింపు తేదీలు చూద్దాం. ఆషాఢ మాసం ప్రారంభం, ముగింపు తేదీలు క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్ల పాడ్యమి తిథి జూలై 6వ తేదీ శనివారం రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 4 ఆగస్టు 4 2024 ఆదివారంతో అమావాస్య తిథితో ముగుస్తుందండి ఆషాఢ మాసం అనేది. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగలు ఆషాఢ గుప్త నవరాత్రులు, తొలి ఏకాదశి, గురు పౌర్ణిమ ఇలా ప్రతి ఒక్క పర్వదినానికి సంబంధించినవన్నీ కూడా మనం తెలుసుకుంటామండి. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన స్త్రీలు పుట్టింటికి వెళ్తారు కదా! మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్ళాలి అంటే మనకి ఆషాఢ మాసం జూలై 6వ తేదీ నుంచి ఆగస్ట్ 4వ తేదీ వరకు ఉంది కదా! ఆషాఢ మాసం ఆగస్ట్ 5వ తేదీ, 6వ తేదీన మనకి స్టార్ట్ అవుతుందండి. శుక్రమడ్యం ముగుస్తుంది. కాబట్టి 5వ తేదీ, 6వ తేదీల్లో కూడా మీరు అత్తగారింటికి వెళ్ళకూడదు. కాబట్టి 7వ తేదీన మీరు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రావణ మాసంలో వచ్చేటువంటి రోజులన్నీ కూడా చాలా మంచి రోజులు. శ్రావణ మాసంలో 7వ తేదీన మీరు అత్తగారింటికి వెళ్ళొచ్చండి. ఇంకా ఎవరికైనా సందేహాలుంటే మనం మీ వీడియోలో కామెంట్ చేయండి. ఆషాఢ మాసం విశిష్టత ఇవన్నీ కూడా మనం క్లియర్‌గా తెలుసుకున్నాం అనుకుంటున్నాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.